ఎవడన్నా నన్ను కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేశాడో మర్డర్ చేశా. ఇదేంటి సడన్ గా ఓల్డేజ్ డ్రాప్ అయిపోయింది. ఈ ఇంట్లో ఎవరు ఏ అలవాట్లు మానుకోక్కర్లేదు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు ఇది కావాలని ఎవరిని ఏమీ అడగలేదు. కానీ ఇప్పుడు కనీసం 4 రోజులన్నా మనుషుల్లో బతకమని అడిగాను. కానీ 2 రోజులు కూడా మీ అలవాట్లు మీరు మానుకోలేదు. ఛీ, నీకంటే కూలీనయ్యు. ఇచ్చిన కూలీ కోసం కష్టపడి చెమటొచ్చి పనిచేస్తాడు. కుక్కలు కూడా తమ పిల్లల కోసం ఎంతో తాపత్ర పడతాయి. కనీసం జంతువుల్లో ఉండే విచక్షణ కూడా మీకు లేదని తెలిసి కూడా ఆ పెద్ద ఇంటికి రమ్మన్నా చూడు. నన్ను నేను చెబుతూ కొట్టుకోవాలి. నాన్న, ఆ రోజు నేను కన్న తండ్రిలా నటించమని అడిగితే వీడు నాకు పుట్టిన బిడ్డ అని నా అమ్మని అడిగావు. ఇప్పుడు నాకు అనిపిస్తోంది నువ్వు నా కన్న తండ్రివేనా అని. బాబా, తాగుతావా? తాగవయ్యా. వాడెంత మాట అన్నాడో చూసావా? వాడన్నది నిన్నైనా, తగిలింది నాకయ్యా. ఏ తల్లి కొడుకు చేత అనిపించుకోకూడని మాట నేను అనిపించుకున్నానయ్యా. తాగు తాగు. ఈ రోజు నుంచి జానకిరామయ్య గారు వెళ్ళిపోయేంత వరకు ఈ ఇంట్లో మనమంతా చిన్నాడి మాట ప్రకారం ప్రవర్తిస్తున్నాం. ఒకవేళ ఎవరైనా మాట తప్పారో ఆ రోజు నేను మళ్ళీ తాగుతా. ఎందుకో తెలుసా? మాట తప్పిన వాళ్ళని ముక్కల కింద నరికేయటానికి. అక్క ఆయన అంటున్నారు.